అందరికీ నమస్కారం. నా పేరు బెక్కం శ్రీనివాసరావు. మాది అప్పనవీడు గ్రామం. మా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు వచ్చారు. ఆయన అందరితో సమైక్యంగా అందరినీ కలుపుకొని అందరిలో ఒక వ్యక్తిలా భావించి అందరిని కలుపుకొని చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఏ పని అయినా చెప్పిన పని చెప్పినట్టు చేయగలడనే నమ్మకంతో జనాలందరూ కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమతో ఆప్యాయంగా పలకరించుకుంటా అందరిలో నేను ఉండని చెప్పుకుంటా ఆయన పెద్ద పారిశ్రామిక అయినా సరే ఒక సామాన్యుడిలా కలిసిపోయి అందరినీ మమేకంగా చేసుకుని చాలా బాగా తిరుగుతున్నాడు. ఆయన ఏ పని అయినా చేస్తాడని నమ్మకంతో మేమందరం కూడా ఆయనకే ఓట్లేసి గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాము. ఆయన వల్ల మా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏ పనైనా జరుగుద్దని, అట్లాగే మా పోలవరానికి కూడా మా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పోలవరం పనులు అవి కూడా పూర్తవుతాయని, గత 5 ఏళ్లలో చేసిన నాయకులు ఏమి చేయలేదని, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అబ్బాయి చౌదరి గారికి ఓట్లు ఇస్తే కనీసం మా ఊరు వచ్చి ఏం పట్టించుకోలేదు. చింతమనేని గారు అయితే ఇంటింటి తిరిగాడు. ఇక్కడ మా అప్పనీడు గ్రామానికి 130 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇప్పించాడు, 130 దొడ్లు కట్టించాడు, 10 బీసీ లోన్లు ఇప్పించారు, ఎస్సీ కార్పొరేషన్ బోర్డులను ఇప్పించారు. చాలా మంచి పనులు చేశారు. ఈ అబ్బాయి చౌదరి గారు వచ్చాక మా అప్పనీడు గ్రామం గురించి అసలు ఏం పట్టించుకోలేదు. అందుకనే లోకల్గా అప్పనీడు ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారిని ఓడించి చంద్రబాబు ప్రభా గారిని గెలిపించుకుని, అట్లే పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా ఒక కుర్రోడు, ఒక యూత్ చాలా చురుకుదనంగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఆయన వల్ల మాకు మేలు జరుగుద్దని మేము తక్షణం ఆయన ఓట్లు వేసి గెలిపించుకోవాలని మా గ్రామ ప్రజలందరూ కూడా మేము మన జేఓబీ కార్యక్రమాలు అవి పెట్టాము. మేము మీటింగ్లు పెట్టి ఆలోచించుకుని పుట్టా మహేష్ యాదవ్ గారికి సపోర్ట్ చేసి గెలిపించాలని మేము అందరం కోరుకుంటున్నాం. అట్లాగే మేము పుట్టా మహేష్ యాదవ్ గారికి చంద్రబాబు ప్రభా గారిని గెలిపించి చంద్రబాబు గారికి కానుక పంపించాలని మేము చూస్తున్నాం.